డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బల్లారాధన ప్రతి ఆదివారం తీసుకోవాలా లేదా నెలకి ఒకసారి తీసుకోవాలా? రొట్టె ద్రాక్షారసం ఎలా తయారు చేయాలి? రొట్టె ద్రాక్షారసం సరిగ్గా తీసుకోకపోతే జరిగే నష్టాలు ఏమిటి? బల్లారాధన వారంలో 7 రోజుల్లో ఏ రోజు ఇవ్వాలి? అసలు రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలో నేర్చుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 19వ వచనం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఈ లేఖనం ప్రకారం మహాదేవుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుటకు మనం ఖచ్చితంగా రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. అయితే మనం యేసుక్రీస్తును దీని ద్వారా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం, ఇదే పరలోకము నుండి దిగువచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. ఈ లేఖనాన్ని బట్టి బల్లారాధన మనం తీసుకోవడం ద్వారా ఆ తీసుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎల్లప్పుడూ జీవించడం అంటే భూమి మీద మరణం లేకుండా ఉండడం కాదు. మరణం అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నా తీసుకోకపోయినా మరణం ఉంటుంది. కానీ ఈ లేఖనంలో ఎల్లప్పుడూ జీవించడం అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వ్యక్తి పరలోకం చేరి అక్కడ మరణమే లేనటువంటి యుగయుగాలు నిత్యము ఎల్లప్పుడూ పరలోకంలో జీవిస్తాడు. ఇంతకంటే మహాభాగ్యము మనకు ఎక్కడ దొరుకుతుంది? కావున రొట్టె ద్రాక్షారసం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా మనకే మేలు జరుగుతుంది. మరియు ఈ లేఖనములో ఇదే పరలోకము నుండి దిగువచ్చిన ఆహారము అని వ్రాయబడింది. అయితే పరలోకము నుండి దిగువచ్చిన ఆహారము ఏది అంటే అదే అధ్యాయము 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. ఈ లేఖనం ప్రకారం పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారము యేసుక్రీస్తు. ఇప్పుడు మనం జీవాహారమైన యేసుక్రీస్తుని తింటేనే మనకు పరలోక రాజ్యం దక్కుతుంది, లేకపోతే పరలోక రాజ్యం దక్కదు. అయితే యేసుక్రీస్తును మనం ఎలా తినాలి? జీవాహారాన్ని ఎలా భుజించాలి? అసలు యేసుక్రీస్తును తినడం ఏమిటి? పైగా నన్ను తినండి అని తింటే ఎప్పుడూ జీవిస్తారు అని యేసుక్రీస్తు స్వయంగా అన్నారు. అటువంటప్పుడు మనం యేసుక్రీస్తును ఎలా తినాలి? అందుకే యేసుక్రీస్తు గారు రొట్టె ద్రాక్షారసాన్ని ప్రవేశపెట్టాడు. రొట్టె ద్రాక్షారసం తిన్నాము అంటే మనం యేసుక్రీస్తును తిన్నట్టే. ఎందుకంటే 1 కొరింథీయులు 11వ అధ్యాయము 24వ వచనం, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. ఈ లేఖనం ప్రకారం రొట్టె అంటే భౌతికమైన ఆహారం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు రొట్టెను నా శరీరము అన్నాడు. కావున మనం రొట్టెను తింటే ఆయన శరీరం మనం తిన్నట్టే. మరియు అదే అధ్యాయము 25వ వచనం, ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ లేఖనం ప్రకారం ద్రాక్షారసము అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము. మనం ద్రాక్షారసం త్రాగేటప్పుడు భూ సంబంధమైన ద్రాక్షారసం అనుకోకూడదు. ఇది నిజంగా సిలువలో మన కొరకు కార్చినటువంటి యేసయ్య రక్తమని మనం త్రాగాలి. కావున రొట్టె ఆయన శరీరం, ద్రాక్షారసం ఆయన రక్తం. ఇప్పుడు రెండిటినీ తినడమే యేసుక్రీస్తును తిన్నట్టు. అందుకే యేసుక్రీస్తు గారు పరలోకము నుండి దిగువచ్చిన ఆహారము మరియు జీవాహారము నేనే అని అన్నారు. కావున రొట్టె ద్రాక్షారస రూపంలో మనం జీవాహారమైన యేసుక్రీస్తును తినేయాలి. అప్పుడే మనకు నిత్య జీవం పరలోకం దక్కుతుంది. ఇప్పుడు మనం మొట్టమొదటిగా రొట్టె ద్రాక్షారసం ప్రస్తావన బైబిల్లో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు.
ఈ లేఖనములో కనిపిస్తున్న మెల్కీసెదకు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అబ్రహాము కాలంలో మెల్కీసెదకు రూపంలో భూమి మీదకి వచ్చాడు. శత్రువుల యుద్ధంలో గెలిచి అలసిపోయిన అబ్రహాముకు అతని పనివారమునకు మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. దీని ద్వారా అలసిపోయిన వారు బలము పొందారు. ఇప్పుడు ఇదే రొట్టె ద్రాక్షారసమును క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు ప్రవేశపెట్టారు. అబ్రహాము కాలంలోనే యేసుక్రీస్తు గారు మొట్టమొదటిగా ఇచ్చారు. అదే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో తన శిష్యులతో ప్రారంభించి ఇప్పుడు మనకు ఇస్తున్నాడు. ఈ రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు గారే ఉన్నారు. కావున ఇది మహా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. క్రొత్త నిబంధనలో రొట్టె ద్రాక్షారసం తయారీ విధానం గురించి ప్రస్తావించబడలేదు. కానీ పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు దేవునికి నైవేద్యం అర్పించేటప్పుడు సన్నిధి రొట్టెల తయారీలో, పులిని రొట్టెల పండుగలో గోధుమ పిండిని ఉపయోగించేవారు. ఆ గోధుమ పిండి కూడా గోధుమ పంటలోని ప్రథమ పంట అయిన తాజా వెన్నులు త్రుంచి గోధుమ పిండి తయారు చేసేవారు. ఈ విధంగా స్వచ్ఛమైన గోధుమ పిండిని ఉపయోగించేవారు. అలాగే వంట నూనె, ఉప్పు కూడా ఉపయోగించేవారు. రొట్టె తయారు చేసేటప్పుడు గుండ్రంగా మరియు పొంగకుండా ఉండేలాగున తయారు చేసేవారు. ఈ విధమైన రొట్టెలనే యేసుక్రీస్తు గారి కాలంలో యూదులు ఉపయోగించేవారు. ఆ రొట్టెనే యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు విరిచి ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు గారు కానీ ఆదిమ అపోస్తులు కానీ క్రొత్త నిబంధన ద్వారా రొట్టె ద్రాక్షారసం తయారీ విధానం గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే విశ్వాసులు దృష్టి పెట్టవలసింది భౌతికమైన రొట్టె ద్రాక్షారసం మీద కాదు. రొట్టె తినగానే మనకు దాని రుచి గుర్తుకు రాకూడదు. రొట్టె తినగానే ఆయన శరీరం గుర్తుకు రావాలి. మన పాపాలు మోసిన ఆయన శరీరం గుర్తుకు రావాలి. కొరడా దెబ్బలు తిన్న ఆయన శరీరం గుర్తుకు రావాలి. ఉమ్మి వేయబడిన ఆయన శరీరం గుర్తుకు రావాలి. పిడుగుద్దులతో చెల్లుమని కొట్టబడిన, నలుగుగొట్టబడిన ఆయన శరీరం గుర్తుకు రావాలి. అలాగని రొట్టె ఉప్పగా ఉంది, తీయగా ఉంది, సప్పగా ఉందనే ఆలోచన రాకూడదు. అలాగే ద్రాక్షారసం త్రాగాము అంటే దాని రుచి మీద మనం దృష్టి పెట్టకూడదు. ఆయన శిలువ రక్తం గుర్తుకు రావాలి. ముండ్ల కిరీటం తలపై పెట్టడం ద్వారా వచ్చినటువంటి రక్తం గుర్తుకు రావాలి. 2 చేతులకు కాళ్లకు మేకులు కొట్టడం ద్వారా వచ్చిన రక్తం గుర్తుకు రావాలి. బల్లెంతో ఆయనను ప్రక్కలో పడవడం ద్వారా వచ్చినటువంటి రక్తం గుర్తుకు రావాలి. కొరడా దెబ్బలతో పేరుకుపోయిన ఆయన రక్తం గుర్తుకు రావాలి. ఒక నదిలా పారిన ఆయన రక్తం గుర్తుకు రావాలి. అలాగని తీయగా లేదు, తీపి తక్కువైంది అనే ఆలోచన త్రాగేటప్పుడు రాకూడదు. కావున రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు భౌతికంగా వాటి గురించి మనం ఆలోచించకూడదు. ఆయన శరీరం, రక్తం మీదనే మనం దృష్టి పెట్టాలి. అందుకే దేవుడు రొట్టె ద్రాక్షరసం తయారీ విధానం గురించి ప్రస్తావించలేదు. అదే వ్రాసి ఉంటే దృష్టి అంతా తయారీ మీదనే ఉంటుంది. కావున మీ ప్రాంతాలను బట్టి, మీరు తినే ఆహార నియమాలను బట్టి రొట్టెను తయారు చేసుకోండి. కానీ రొట్టె ఆయన శరీరం కాబట్టి స్వచ్ఛమైన గోధుమ పిండిని, స్వచ్ఛమైన నూనెను, స్వచ్ఛమైన ఉప్పు లేదా తీపి పదార్థాలు ఉపయోగించవచ్చు. అలాగే ద్రాక్షారసం కూడా స్వచ్ఛమైనదిగా ఉండాలి. నిల్వ ఉండేవి, పాడైపోయినవి వాడకూడదు. ఎందుకంటే ద్రాక్షారసం ఆయన రక్తం కాబట్టి పరిశుద్ధమైన పదార్థాలు వాడాలి. ఈ విధంగా మీ అభిరుచులు బట్టి రొట్టె ద్రాక్షారసం తయారు చేసుకోగలరు. కానీ మన దృష్టి మాత్రం తినేటప్పుడు ఆయన శరీరం, రక్తం మాత్రమే గుర్తుకు రావాలి. మిగతావి ఏవి గుర్తుకు రాకూడదు. అందుకే తయారీ మీద దృష్టి పెట్టకుండా ఆయన శిలువ మరణ పునరుద్ధానాలపై మనము దృష్టి కేంద్రీకరించాలి. అందుకే దేవుడు తయారీ విధానం గురించి ప్రస్తావించలేదు. అలాగే రొట్టె చేసేటప్పుడు ఒకటే రొట్టెగా తయారయ్యేలా చూసుకోగలరు. ఆ ఒక రొట్టెనే విరిచి మనం అందరికీ ఇవ్వాలి. అలాగని రెడీమేడ్గా దొరికేవి తెచ్చి ఒక మనిషికి ఒక రొట్టెను ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఒక రొట్టెనే అందరికీ పంచేలా తయారు చేయడం మంచిది. ఎందుకంటే 1 కొరింథీయులు 10వ అధ్యాయము 17వ వచనం, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఈ లేఖనం ప్రకారం
రొట్టె ఒకటే, ఆ రొట్టె యేసుక్రీస్తు. ఆ ఒక రొట్టెనే యేసుక్రీస్తు అందరికీ పంచాడు. అలాగే 12 మంది శిష్యులకు కూడా ఆ ఒక రొట్టెని విరిచి అందరికీ యేసుక్రీస్తు పంచాడు. ఎందుకంటే రొట్టె ఖచ్చితంగా విరవబడాలి. ఎందుకంటే మన కొరకు ఆయన శరీరం విరవబడింది. దీనికి సాదృశ్యంగా మనం సంఘంలో రొట్టెను ఇచ్చేటప్పుడు విరిచి ఇవ్వాలి. అలాగని రెడీమేడ్వి తెచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె ఇవ్వడం మంచిది కాదు. ఒకవేళ పెద్ద పెద్ద సంఘాలు కలిగిన వారైతే ఎక్కువ రొట్టెలు తయారు చేసుకోగలరు, కానీ రొట్టె మాత్రం విరవబడాలి. ఇది క్రీస్తు శిలువ శ్రమలకు సాదృశ్యం. యేసుక్రీస్తు ఒక్కడే కావున రొట్టె కూడా ఒక్కటే ఉండేలాగున జాగ్రత్త పడగలరు. ఇప్పుడు మనం వారంలో ఏ రోజున బల్లారాధన ఇవ్వాలో తెలుసుకుందాం. మనకు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారము అనేవి వారానికి 7 రోజులు ఉన్నాయి. మరి ఇందులో ఏ రోజు ఇవ్వాలి? ఏ రోజు ఇవ్వాలంటే బైబిల్ ప్రకారం ఖచ్చితంగా మనం ఆదివారమే ఇవ్వాలి. మిగతా రోజుల్లో బల్లారాధన ఇవ్వకూడదు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఈ లేఖనంలో పౌలు రొట్టెని విరవడం ఆదివారమునే చేశాడు. మిగతా రోజుల్లో రొట్టెను విరవలేదు. ఎందుకంటే ఆల్రెడీ పౌలు త్రోయ అనే ఊరికి సోమవారం వచ్చాడు. సోమవారం నుంచి శనివారం వరకు అక్కడే ఉన్నా కానీ ఆ రోజుల్లో రొట్టెను విరవలేదు. ఆదివారం వరకు వేచి చూసి ఆదివారమే రొట్టెను విరిచాడు. ఆ పై వచనం చదివితే మనకు మరింత అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 6వ వచనం, త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఈ లేఖనం ప్రకారం పౌలు అతని బృందం త్రోయలో 7 రోజులు ఉన్నారు. అయితే ఆ క్రింద వచనంలో పౌలు మరునాడు వెళ్ళాలి అని ఆదివారమే రొట్టె విరిచాడు. అంటే పౌలు అతని బృందం ఎప్పుడు వచ్చారంటే ఆదివారంతో 7 రోజులు ముందుకు లెక్క పెడితే సోమవారం వచ్చారు. సోమవారం వచ్చిన గాని రొట్టె విరవలేదు. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కూడా రొట్టె విరవలేదు. ఆదివారం వరకు ఎదురుచూచి ఆదివారం మాత్రమే రొట్టెని విరిచి మరునాడు పౌలు బృందం వెళ్ళిపోయారు. కావున ఆదిమ అపోస్తుల బోధ ప్రకారం మనం ఆదివారమే రొట్టెను విరవాలి. మిగతా రోజుల్లో రొట్టెను విరవకూడదు. ఆ ఆదివారమున పగలైనా రాత్రైనా ఇవ్వవచ్చు. పగలే ఇవ్వాలి, రాత్రే ఇవ్వాలి అని స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడలేదు. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షరసం ప్రతి ఆదివారము ఇవ్వాలా, లేకపోతే నెలకి ఒకసారి ఇవ్వాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు తాను శిలువ మరణం పొందే ముందు 12 మంది శిష్యులకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏమిటంటే, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయమన్నాడు. కానీ ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎవరి ద్వారా చెయ్యాలి అనే వివరాలు అప్పుడు మనకు యేసుక్రీస్తు అందించలేదు. అప్పుడు కేవలం యేసుకు శిష్యులకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక అంశాలపైనే యేసుక్రీస్తు గారు దృష్టి పెట్టారు. అంటే యేసుక్రీస్తు ఆయన శరీరం, శిలువ రక్తం అనే ఆధ్యాత్మిక అంశాలపైనే యేసుక్రీస్తు గారు దృష్టి పెట్టారు. కానీ రొట్టె ద్రాక్షారసం యొక్క మిగతా వివరాలు యేసుక్రీస్తు మనకు అందించలేదు. కావున దీని ద్వారా వివిధ సంఘాలు స్వయంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛకు అవకాశం కొంతమేర కలిగింది. అందుకే కొంతమంది ప్రతి ఆదివారం బల్లారాధన ఇస్తున్నారు, మరికొంతమంది నెలకి ఒకసారి ఇస్తున్నారు. అయితే మీ సంఘ అంతర్గత పరిస్థితులు బట్టి, వెసులుబాటులు బట్టి ప్రతి ఆదివారం ఇచ్చినా పర్వాలేదు, నెలకి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు. ఎప్పుడు ఇచ్చినా మనకు శిలువ మరణ పునరుద్ధాలైన ఆధ్యాత్మిక అంశాలే మనకు ముఖ్యం. ఇది ఒక ఆచార సాంప్రదాయం అయితే కాదు. కావున ఈ విషయంలో సంఘాలు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను యేసుక్రీస్తు గారు కల్పించారు. అలాగని ప్రతి ఆదివారం ఇవ్వాలి అనే రూల్ బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం, మరియు వారేక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు,
ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఈ లేఖనం ఆదిమ అపోస్తులు సువార్త ప్రారంభంలోనిది. ప్రారంభంలో ప్రతి దినము దేవాలయంలో కూడుకొని ఇంటింటా రొట్టె విరిచారు. ఇక్కడ ప్రతి దినము అని ఉంది, ప్రతి ఆదివారం ఇవ్వాలి అని లేదు. పైగా ఒక ఇంటి దగ్గర రొట్టెను విరిచిన తరువాత మరొక ఇంట్లో రొట్టెను విరిచేవారు. అలాగని ఒకసారి విరిచిన ఇంట్లోనే మరలా అదే ఇంట్లో రెండోసారి రొట్టెను విరిచేవారు కాదు. ఈ విధంగా విశ్వాసులైన ప్రతి ఇంట్లో రొట్టెను విరిచేవారు. అలాగని ఇచ్చిన వారికే మరలా రొట్టెను ఇచ్చేవారు కాదు. నూతన ఆత్మల్ని రక్షిస్తూ ప్రతి ఇంట్లో రొట్టెను విరిచేవారు. ఈ విధంగా చూస్తే ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఇవ్వాలి అని స్పష్టమైన ఆజ్ఞ లేదు. వారు ప్రతిరోజు ఆ పని చేశారు. ఎందుకంటే ఆది సంఘ నిర్మాణం క్రొత్తగా కట్టబడుతున్న సమయం కావున మీ సంఘ పరిస్థితులు బట్టి ప్రతి ఆదివారం బల్లారాధన ఇచ్చినా పర్వాలేదు, నెలకి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇది ఆచారంగా కాకుండా దేవునికి మనకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక అంశాలపై మనం దృష్టి పెట్టాలి. అప్పుడే దీనికి విలువ ఉంటుంది. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం సరిగ్గా తీసుకోకపోతే జరిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. చాలామంది విశ్వాసులు బల్లారాధనలో పాల్గొనకుండా ఇంటి పనులు, ఉపాధి పనులు, ప్రయాణాలు, శుభకార్యాలు పెట్టుకుంటున్నారు. బల్లారాధన కోసం కొంతమంది సిద్ధపాటు కలిగి ఉండట్లేదు. ఆ రోజు కోసం ఎదురు చూసే విశ్వాసులు తగ్గిపోతున్నారు. మరియు బల్లారాధన తీసుకునేటప్పుడు ఏదో ఇచ్చారు తిన్నాములే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇది సరిగ్గా చేయకపోవడం వల్లనే మనకు శ్రమలు వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఈ లేఖనం ప్రకారం రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ప్రభు యొక్క శరీర రక్తాలు అనుకుని ఎవరు తీసుకుంటలేదో వారికి రోగాలు వస్తున్నాయి. విశ్వాసంతో తనను తాను పరీక్షించుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యోగ్యత కలిగి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. కానీ చాలామంది ఇవేమీ చేయకుండానే ఇచ్చారు తినేసాము అన్నట్టుగా ఉంటున్నారు. దీనివల్లే మనకు బలహీనత, రోగాలు, మరణాలు తొందరగా వస్తున్నాయి. కావున చాలా జాగ్రత్తగా బల్లారాధనలో పాల్గొనాలి. ఒకరినొకరు కనిపెట్టుకొని ప్రతి ఒక్కరూ బల్లారాధనలో మంచిగా పాల్గొనేలా చేయగలరు. అలాగని లోక పనులు పెట్టుకుని మానకూడదు, లేకపోతే శిక్షావిధికి కారకులు అవుతాము. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.